హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను ఒక మంచి కథను చదవబోతున్నాను. కథ పేరు సత్యమేవ జయతే. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ గొడవ పడకుండా యజమాని మాట వింటూ మంచి జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేగదూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయ తలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు అన్నది దీనంగా ఆవు. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయమాటలు! ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? ఆ టక్కరి నక్క చెప్పిందా నీకు? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను, కోపంగా అన్నది పులి. నీవు అలా అనుకోవడం సరికాదు. నేను అసత్యం పలికేదానను కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికే కంటే చావడం మేలు. ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమే నీకు తృప్తి కలిగిస్తే నీకు ఉపకారం చేసిన దానినవుతాను. ఒక్కసారిగా నా బిడ్డను చూసి దాని ఆకలి తీర్చి రావాలని నా ఆశ అన్నది ఆవు. పులి కొంతసేపు ఆలోచించి ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది. ఆవు ఇంటికి పోయి దూడకు కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధాలాడకు. మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవిలోకి వెళ్ళి పులి ఎదురుగా నిలబడింది. ఆవును చూసిన పులి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీనిని చంపితే తనకే పాపం అనుకొని, ఓ సాధు జంతువా, నీ మాటలలో నీతి నిజాయితీ నిరూపించుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నీ పిల్ల ఆనందంగా జీవించండి అని ఆవును వదిలేసింది పులి.